కృష్ణమూర్తి శర్మ గారు నా కుటుంబంతో నేను వారి కుటుంబానికి కలిసిమెలిసి వండుకుంటున్న చిన్నప్పటి నుంచి బాగోగులు చేసుకుంటూ ఈ యొక్క దేవాలయానికి అర్చకునిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క ఆలయము 1285 సంవత్సరంలో పల్లవులు కాకతీయుల నాటి ఆలయము. ఈ ఆలయము చాలా పవిత్రమైనది. ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ దేవాలయంలో 3 లింగములు, 3 నందులు, ఈ యొక్క శిఖరం యొక్క నీడ 1 కిలోమీటర్ వరకు వ్యాపించబడినది. ఆ వ్యాపించేది ఎక్కడ అంటే ఒక గణేష్ దుబ్బ అనేది ఉన్నది. ఇదే ప్రత్యేకత. దీనికి శిలాశాసనము కూడా ఉన్నది. ఈ యొక్క ఆలయాన్ని గ్రామ ప్రముఖులు, అన్ని గ్రామాలకు సంబంధించిన గ్రామ భక్తులు సహకారముతోటి ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఈ రోజుము మోక్షము సంబంధించినది. ఎందుచేత అనగా మన ఎమ్మెల్సీ గారు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రభుత్వం గారు ముందుకు వచ్చి 25 లక్షల రూపాయలు ఈ దేవాలయానికి కేటాయించారు. ఈ రోజు నుండి ఈ జలాభిషేకము ప్రజలందరూ చేత పోయించుకుంటూ అభిషేకము చేసుకుంటూ ఈ యొక్క పనులు ప్రారంభిస్తామని మేము కోరుకుంటున్నాము. అందరి భక్తుల చేత, ఇక్కడ ఉన్న నాయకుల చేత, పాలక మండలి చేత అన్ని చూచా తప్పకుండా అందరి సలహాలు తీసుకుంటూ ఈ యొక్క దేవాలయము పునర్నిర్మాణము చేపడతామని కోరుకుంటున్నాము. ప్రజలు కూడా ఎవరికి తోచిన విధముగా వారు ఈ దేవాలయానికి ఆర్థిక సహాయం చేయగలరని మనవి చేస్తున్నాము. ఈ దేవాలయంకు దాదాపుగా 1 కోటి రూపాయల వరకు ఖర్చు కాగలదు. మనము ఇల్లు ఏ విధంగా నిర్మించుకుంటామో ఈ ఆలయము కూడా అదే విధంగా గ్రామ ప్రజలందరిది ఈ ఆలయము. కాబట్టి అదేవిధంగా ప్రజల సహకారము చేత ఈ దేవాలయంను పునర్నిర్మాణము చేస్తామని కోరుకుంటున్నాము.